the when we are going to before starting that, I will explain when we are going to apply the forward difference operator, backward difference operator, and central differences operators. Okay. First, I will explain చేస్తాను చూడండి. One minute. Suppose here నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను. కనపడుతుందమ్మా? ఎస్, స్క్రీన్ కనపడుతుందా? ఫ్రంట్ కెమెరా కనపడుతుందా? ఎస్, సపోజ్ టేబుల్ ఇట్లా ఉంది అనుకుందాం. ఎక్స్ వై. ఎస్, ఓకేనా? స్పీక్ ఎనీవన్. స్క్రీన్ కనపడుతుందా? Yes, sir. Right. Yes, sir. Suppose 1, 2, 3, 4, 5, some 6 ఇట్లా ఉంది అనుకుందాం. 6, so ఒక some parameter తీసుకోండి. Yes. Suppose x equal to 1 కు corresponding y value 5, this is 7, some 10, 12, 18, some ఎంతో ఉంది అనుకోండి ఇట్లా. Some this is the parameters. Okay, x కు corresponding y value y 5, 2 కు 7 ఉంది. So this is x0, x1, x2, x3, x4, x5, x6. ఓకేనా? అంటే ఇంక్లూడింగ్ x0 అంటే 7 వేరే వాల్యూస్ ఉన్నాయి. దిస్ ఈజ్ y0, y1, y2, y3, y4, y5, y6. ఇవి y వాల్యూస్ అనుకోండి. ఓకేనా? ఎస్, నేను ఇప్పుడు ఏంటి 4 మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఎప్పుడు ఏ మెథడ్ వాడాలి అది గుర్తుంటే మీరు ఆ మెథడ్ కరస్పాండింగ్ ఫార్ములా బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఏంటి న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఎప్పుడు వాడుతుందంటే ఎప్పుడైతే ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఈస్ నియర్ టు స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూస్. ఈ టేబుల్ వాల్యూ స్టార్టింగ్ ఏముంది 1, 2, 3. ఈ స్టార్టింగ్ వాల్యూస్ నియర్గా ఉంది అనుకుంటే నాకు ఇప్పుడు ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1.5 దెన్ వాట్ ఈస్ వై అంటాడు. వైని క్యాల్కులేట్ చేయమంటాడు. అంటే ఏంటి, x 1 అయినప్పుడు y 5 అయింది, x2 అయినప్పుడు 7 ఉంది, 3 అయినప్పుడు 10 ఉంది. బట్ 1.5 ఇక్కడ టేబుల్ లేదు చూడండి. ఇన్ బిట్వీన్ 1 to 7 ఉంది, బట్ 1.5 కు y వాల్యూ లేదు. అది కనుక్కోమంటాడు. సో ఫర్ దట్ కైండ్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్ సి what is asking the question x equal to 1.5 అన్నాడు. if x equal to 1.5 then what is corresponding y value అన్నాడు. అంటే 1.5 అనేది ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూస్ వస్తుంది. అంటే ఇక్కడ 1.5 ఉంటుంది కదా, అంటే ఈ టేబుల్లో బిగినింగ్ వాల్యూస్ కు ఉంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూస్ కు క్వశ్చన్ అడిగినప్పుడు దెన్ గో ఫర్ ద న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాల్యూ ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇది y వాల్యూ అనుకుంటా. ఓకేనా? ఇది ఫస్ట్ వన్. అర్థమవుతుందా? సెకండ్ వన్ సపోజ్ ఇట్లుంది అనుకోండి, న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ అంటే బ్యాక్వర్డ్ అంటున్నా. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ అంటే ఈ టేబుల్లో ఎండింగ్ ఆఫ్ ద వాల్యూస్ కు నియర్గా ఉండాలి. అంటే మనకు అడిగే క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద ఎండింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ. అంటే ఇప్పుడు ఎండింగ్ వాల్యూస్ ఏమున్నాయి 5, 6 ఉన్నాయి. అంటే క్వశ్చన్ ఇప్పుడు ఎట్లా ఉండాలి, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ 6.8 సమ్ 6.5 దగ్గర అడిగింది అనుకోండి. ఓకే, సో 6.8 or 6.5 can take any one if this calculated value is near to ending of the table value. ఇక్కడ y అడుగుతాడు, then what is y అంటాడు, then what is y, then these kind of questions are occurred, then go for the Newton's backward difference interpolation. అంటే మీకు రిక్వైర్డ్ క్యాల్కులేట్ చేయాల్సిన క్వశ్చన్ టేబుల్స్ లో ఉన్న ఎండింగ్ వాల్యూస్ కు నియర్గా ఉంది అనుకోండి, దెన్ గో ఫర్ ద న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఓకేనా? రైట్, అర్థమవుతుందా? ఇవి ఈ ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎంత మీకు నోట్స్ షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ వినండి, ఈ రెండు న్యూటన్స్ ఫార్వర్డ్, న్యూటన్స్ బ్యాక్వర్డ్. ఇప్పుడు సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్.
ఫస్ట్ ఇవి అర్థం చేసుకుంటాం. మనకి తర్వాత ఫార్ములా తెలిస్తే నేను చేసినా మీరు చేసినా అవే ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ఎప్పుడు ఏ మెథడ్ వాడాలి దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఎప్పుడు వాడుతున్నాను? ఎస్, వెన్ ఎవర్ ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఈస్ వెరీ నియర్ టు స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ. అంటే ఇక్కడ టేబుల్ వాల్యూకు నియర్ ఉంటే దీన్ని న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాడతారు. అదే క్యాల్కులేటెడ్ వాల్యూ ఇస్ నియర్ టు ఎండింగ్ ఆఫ్ ద టేబుల్, టేబుల్ కి ఎండింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం పడుతుంది? న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాడుతుంది. ఎన్బిడి, న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఇది ఎన్ఎఫ్డి, న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. సో ఈ రెండు. ఇప్పుడు సెంట్రల్ డిఫరెన్స్ ఎప్పుడు వాడతా? సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఈ రెండు ఇప్పుడు వాడుతుంటే చూడండి. సేమ్ ఇదే టేబుల్ తీసుకుంటాను. 1 minute. ఎక్స్ వై. సో దిస్ ఈజ్ 1 2 3 4 5 6 7 ఇట్లా ఉందనుకుందాం. అండ్ కరస్పాండింగ్ వై వాల్యూస్ వై 5 7 10 12 18 20 25. ఓకే, ఇట్లా ఉంది. దిస్ ఇస్ అఫ్ కోర్స్ ఎక్స్ నాట్, దిస్ ఈస్ ఇది వై నాట్. ఇవన్నీ సేమ్ y1 y2 up to ఇది ఏంటి ఎక్స్ అని ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెంట్రల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మిడిల్ వాల్యూ ఏదో చూడండి. ఫస్ట్ మిడిల్ వాల్యూ ఏది? 1 2 3 4 5 6 7. 1 2 3 7 ఉన్నాయి కనుక ఇది మిడిల్ వాల్యూ అవుతుంది. ఓకేనా? 4 ఇస్ ద మిడ్ పాయింట్. అర్థమవుతుందా? 1 2 3. సపోజ్ ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ ఉంది కనుక మిడ్ వాల్యూ వస్తుంది. అదే 6 వేరియబుల్స్ ఉంటే 1 2 3 3 4 లో ఏదైనా తీసుకోండి. మిడ్ పాయింట్స్ అప్పుడు ఏమవుతుంటే 3 or 4. కంటే either 3 or 4 ఇస్ ద మిడ్ వాల్యూ. బట్ ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ పాయింట్స్ ఉన్నాయి కనుక ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఎక్స్ నాట్ అని ఇస్తా. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్స్ నాట్ ఇది కాదు. ఓకే, దీనికి ఎక్స్ నాట్ ఇస్తా, కరస్పాండింగ్ వాల్యూ వై నాట్. ఎందుకు? సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ అంటున్నా. అంటే ఫస్ట్ పాయింట్స్ ఇండికేషన్ చేయడం ఇంపార్టెంట్ చూడండి. సో దిస్ ఈజ్ ఎక్స్ నాట్. ఇంతకుముందు న్యూటన్స్ ఫార్వర్డ్ కు బ్యాక్వర్డ్ కు ఇది స్టార్టింగ్ పాయింట్ ఉంటే దీని ఎక్స్ నాట్ అనుకున్నా, నేను వై నాట్ అనుకున్నా. బట్ వెరాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ బిలాంగ్స్ టు సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్, దెన్ ద సెంటర్ అంటున్నా, సెంటర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ నాట్. ఇది ఎక్స్ నాట్ అయితే ఇది వై నాట్ అవుతుంది. ఇప్పుడు దీని కింద ఉన్న వాల్యూస్ ఇది x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2, అండ్ దిస్ ఈజ్ x3 y3. మరి అబోవ్ ఉన్న వాల్యూస్ ఎక్స్ నాట్ కి అబోవ్ ఉన్న వాల్యూ ఇస్ x minus 1, this is y minus 1, this is x minus 2, this is y minus 2, and this is x minus 3, this is y minus 3. ఇవి టేబుల్ వాల్యూస్ ఇండికేషన్. అర్థమవుతుందా? ఇవి తెలిస్తే ఇంకా సేమ్ డిఫరెన్సెస్ నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా చేయాలి? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2 వాల్యూస్ డిఫరెన్సెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇంకోటి. మరి ఇక్కడ నాకు 2 డిఫరెన్సెస్ వస్తాయి. గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఇది ఎప్పుడు వాడతా? గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఎప్పుడు వాడతా అంటే whenever, yes, listen carefully, whenever the calculated value is near to center point, yes, వింటున్నారా? near to center point but just below the center point. సెంటర్ పాయింట్ కి నియర్ గా ఉండాలి, జస్ట్ బిలో ద సెంటర్ పాయింట్. అంటే ఇప్పుడు ఏంటి? 4.2 దగ్గర క్యాల్కులేట్ చేయమంటారు. ఇఫ్ x ఈక్వల్ టు 4.2 దెన్ వాట్ ఈస్ y? ఇట్లా సెంటర్ పాయింట్ ఏది? 4. సెంటర్ పాయింట్ 4 కదమ్మా. ఈ 4 కు క్యాల్కులేట్ నియర్ ఉంది 4.2, బట్ జస్ట్ బిలో ఉంది, జస్ట్ బిలో టు ద సెంటర్ పాయింట్. దెన్ గో ఫర్ ద గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ అంటే 4.2 కాదు, 4.5, 4.6, 4.1 ఏమన్నా సెంటర్ పాయింట్ కి నియర్ ఉండాలి, బట్ జస్ట్ బిలో ఉండాలి. నెక్స్ట్ గాస్ లాస్ట్ మెథడ్, గాస్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. గాస్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఎప్పుడు పడతా? ఎస్, the calculated value is near to center point but just above the center point. అంటే if x equal to some 3.8 అనుకోండి. if x equal 3.8 then what is y value? అంటే ఏముండాలి? జస్ట్ ఇదంతా మీకు నోట్స్ పంపిస్తాను, ఫస్ట్ వినండి. జస్ట్ above to the center point. then go for the
గాస్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. అర్థమవుతుందా? ఎస్ అంటే ఏముండాలి, ఇది సెంటర్ పాయింట్, దీనికి జస్ట్ అబోవ్ ఉండాలి. ఇట్లా ఉంటుంది అని ఏమంటారు, ఎస్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాడు. ఓకేనా? రైట్. సో ఇవి ఈ గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏంటంటే సెంట్రల్ డిఫరెన్స్ కి వస్తాయి. ఈ రెండు సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఇవి ఏంటి, జనరల్ న్యూటన్స్ ఫార్వర్డ్, న్యూటన్స్ బ్యాక్. ఇవి మొత్తం మీకు యూనిట్ 3లో మొత్తం ఇవే టాపిక్స్. ఓకేనా? ఇది ఎప్పుడు, ఈ మెథడ్స్ ఎప్పుడు వాడతాను, యూనిఫామ్ ఇంటర్వెల్ ఉండి ఇట్లా నియర్ టు స్టార్టింగ్ పాయింట్ ఉంటే న్యూటన్స్ ఫార్వర్డ్, నియర్ టు ఎండింగ్ పాయింట్ ఉంటే ఏంటి బ్యాక్వర్డ్. ఇక్కడ రాసి చూడండి, నియర్ టు స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ, స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ ఉన్నప్పుడు దెన్ గో ఫర్ ద న్యూటన్స్ ఫార్వర్డ్. ఇదేంటి నియర్ టు ఎండింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూస్, ఎండింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూస్ దెన్ గో ఫర్ ద బ్యాక్ న్యూటన్స్ బ్యాక్వర్డ్. ఇదేంటి సెంట్రల్ డిఫరెన్సెస్ లో సెంటర్ పాయింట్ జస్ట్ బిలో ఉంటే ఫార్వర్డ్ పడతా, జస్ట్ అప్ ఉంటే బ్యాక్వర్డ్ పడతా. ఓకేనా? ఇప్పుడు ఇవి అర్థమైతే నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫార్ములా బేస్ క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ డిఫరెన్సెస్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం, సేమ్ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ ద టేబుల్ ఫార్మాట్. ఎట్లా చేస్తారు, డెల్ వై ఎట్లా చేస్తారు, సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ 2 అంటే 7 - 5. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ 2, 10 - 7. దిస్ ఈస్ 12 - 10. దిస్ ఈస్ 18 - 12. And this one 20 - 18. Next 25 - 20. So this is 2, 3, 2, 6, 2 and 5. Like that. Similarly, del square by ఎట్లా చేస్తాను, సేమ్ దీస్ 2 differences 3 - 2. ఓకే, ఇట్లా సింగిల్ వేరియబుల్ వచ్చిన తర్వాత చేసుకుంటారు. ఓకేనా? సిమిలర్లీ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. ఏంటి, ఇక్కడ డెల్టా వై అంటారు, డెల్టా వై. ఈ రెండు డిఫరెన్సెస్ ఎంత, 7 - 5, 2. ఇవే వాల్యూస్ వస్తాయి. బట్ క్యాల్కులేషన్ టేబుల్ వాల్యూ ఈ ఫార్ములాకి ఏమో ఇవన్నీ బేస్ చేసుకొని చేస్తాం. ఫార్వర్డ్ డిఫరెన్స్ వచ్చేటి బేస్ చేసుకొని న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాడతాం. న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ డౌన్ టు అప్, ఈ బ్యాక్వర్డ్ వాల్యూస్ బేస్ చేసుకొని ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తాం. మరి ఇక్కడ గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్, గాస్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఏం చేస్తారంటే వాల్యూస్ ఇట్లా ఫ్లక్చుయేట్ అవుతాయి. ఇది సెంటర్ పాయింట్, ఇది నెక్స్ట్ జస్ట్ బిలో, ఇట్లా ఈ వాల్యూస్ వస్తుంటాయి. ఓకే, ఇట్లా ఈ వాల్యూస్ బేస్ చేసుకొని ఫార్ములాస్ క్యాల్కులేట్ చేస్తాం. ఇంకా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాం టేబుల్లో. న్యూటన్స్ బ్యాక్వర్డ్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ జస్ట్ అబౌవ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తారు. ఇవి ఫార్ములాస్ బేస్ చేసుకొని డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ వై, డెల్టా టు పవర్ 4 వై, 7 ఉన్నాక డెల్టా టు పవర్ 6 వరకు వస్తాయి. డెల్టా టు పవర్ 5, డెల్టా టు పవర్ 6 వై. ఇక్కడ కూడా డెల్ స్క్వేర్ వై, డెల్ క్యూబ్ వై, డెల్ టు పవర్ 4 వై, డెల్ టు పవర్ 5 వై అండ్ డెల్ టు పవర్ 6 వై. ఎందుకు 7 పాయింట్స్ ఉన్నాయి కనుక 7 - 1 6 వరకు వస్తాయి. ఇదంతా ప్రాసెస్ తెలిస్తే ప్రాబ్లం చేయడం వెరీ ఈజీ. ఇది ఓకే, అర్థమైందా? ఎస్, నేను ఒక టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఈ టేబుల్ కన్స్ట్రక్షన్ ఫార్వర్డ్ ఎప్పుడు వాడాలి, బ్యాక్వర్డ్ ఎప్పుడు వాడాలి, అర్థమైందా? ఎస్, ఓకేనా? ప్రాబ్లం డిస్కస్ చేద్దామా? ఎస్, చూడండి. ఇంకా ఫార్ములా బేస్ మీద ఫార్ములా ఉంటుంది, టేబుల్ ఉంటుంది, టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమంటారు, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏది ఎప్పుడు వాడాలనేది తెలుస్తాను. ఎస్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంటర్పోలేషన్స్ న్యూటన్ ఫార్వర్డ్ ఎప్పుడు వాడాలి, ఈ క్లియర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇందా చెప్పింది, అప్లై దిస్ ఫార్ములా వెన్ ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఈజ్ వెరీ నియర్ టు ద బిగినింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ. బిగినింగ్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ. ఇట్లా ఉన్నప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాడతాం. అదే న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఎప్పుడు వాడతా, అప్లై దిస్ ఫార్ములా వెన్ ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఈజ్ వెరీ నియర్ టు ద ఎండింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ. మరి సెంట్రల్ డిఫరెన్సెస్ ఎప్పుడు వాడతా, ఎస్, apply this formula when the calculated value is near to the center point, first just above the center point. Okay, so just above the center point. Ade Gauss backward difference interpolation epudu vartam, apply this formula when the calculated value is near to the center point and just it is below to the center point. Yes, నేను ఇంతకుముందు రివర్స్ చెప్పినట్టున్నాను. yes, Gauss forward కి ఏంటంటే
నియర్ టు సెంటర్ పాయింట్ బట్ జస్ట్ అబౌవ్ ద సెంటర్ పాయింట్ ఉండాలి. అంటే గాస్ బ్యాక్వర్డ్ కు నియర్ టు సెంటర్ పాయింట్ బట్ జస్ట్ బిలో ద సెంటర్ పాయింట్ ఇట్లున్నప్పుడు ఈ మెథడ్ వాడాలి. నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను అన్ని మీకు తర్వాత షేర్ చేస్తాను, ఫస్ట్ వినండి. మీకు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. One minute. Yes. Newton's forward difference interpolation, backward difference interpolation. Right. ఈ ఫార్ములా ప్రూఫ్స్ ఒకసారి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఏంటంటే whenever the calculated value is near to starting of the table ఉన్నప్పుడు this is the formula. ఇవన్నీ ఎట్లా వస్తే this is the proof. ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. లెంత్ ఆఫ్ ఇంటర్వల్ డిఫరెన్స్ బేస్ చేసుకుని ఫార్ములా ఫస్ట్ డిఫరెన్స్ ఎట్లా చేస్తున్నా, సెకండ్ డిఫరెన్స్ ఎట్లా చేస్తున్నాను, వాటిని బేస్ చేసుకుని ఫైనల్ గా నాకేంటి ఎంత డిఫరెన్స్ ఏమవుతుంది, f of x equal to or phi of x equal to y naught plus x minus x naught into del y naught by 1 factorial to h plus x minus x naught into x minus x1 into del square y naught by 2 factorial to h square plus data dash up to nth term ఏమవుతుంది, x minus x naught into x minus x1 into data up to x minus xn minus 1 into del to the power of n y naught by n factorial to h to the power of n. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను ప్రతి దగ్గర డెల్ వై నాట్, డెల్ వై నాట్, డెల్ స్క్వేర్ వై నాట్, డెల్ క్యూబ్ వై నాట్, డెల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ వై నాట్ ఇవే తీసుకుంటారు చూడండి. అన్ని స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే వై నాట్ ఉండాలి. అది ఫస్ట్ డిఫరెన్స్ ఉంటే డెల్ వై నాట్ వస్తుంది, సెకండ్ డిఫరెన్స్ ఉంటే డెల్ స్క్వేర్ వై నాట్ వస్తుంది, థర్డ్ డిఫరెన్స్ ఉంటే డెల్ క్యూబ్ వై నాట్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ 10th డిఫరెన్స్ ఉంటే డెల్ టు ది పవర్ ఆఫ్ 10 వై నాట్ వస్తుంది. అది nth డిఫరెన్సియేషన్ ఉంటే డెల్ టు ది పవర్ ఆఫ్ n వై నాట్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ దీనే ఫార్ములా ఆల్టర్నేట్ ఫార్మాట్ ఏమంటాడు, యూలో కన్వర్షన్ చేసినప్పుడు u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అన్నప్పుడు అప్పుడు ఫార్ములా ఎట్లా డివైడ్ అవుతుందంటే yn ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ డెల్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్. ఇక్కడ ఒక పర్టికులర్ సిరీస్ లో వస్తుంది చూడండి అమ్మా. ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు వై నాట్, నెక్స్ట్ అంటే ఇనిషియల్ టర్మ్ వై నాట్, ఫస్ట్ టర్మ్ వై ప్లస్ లో ఇప్పుడు యూ వస్తుంది, యూ మైనస్ 0 అంటే దాన్ని యూ అంటాడు, యూ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ డెల్ వై నాట్. సెకండ్ టర్మ్ ఉన్నప్పుడు యూ ఇంటూ యూ మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్. 3 టర్మ్స్ ఉంటే ఎట్లా వస్తుంది సిరీస్ చెప్పండి. ఇప్పుడు 3 టర్మ్స్ చెప్పాలి. 3 టర్మ్స్ నెక్స్ట్ టర్మ్ ఎట్లుంటుంది, ఎస్ ఎనీవన్ చెప్తారా? ఎనీవన్? ఫస్ట్ టర్మ్ యూ మైనస్ 0 బై 1 ఫ్యాక్టర్ ఇంటూ డెల్ వై నాట్. సెకండ్ టర్మ్ యూ మైనస్ 0 ఇంటూ అంటే యూ ఇంటూ యూ మైనస్ 1 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్. మరి థర్డ్ టర్మ్ ఎట్లా ఉండాలి, ఎస్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్ క్యూబ్ బై నాట్. మరి ఫోర్త్ టర్మ్ ఏంటంటే వాట్ అబౌట్ ఫోర్త్ టర్మ్, ఎస్ ఎనీవన్ వింటున్నారా? వింటున్నారమ్మా? ఫోర్త్ టర్మ్ ఏముంటుంది, చెప్పండి, ఎవరైనా చెప్పండి, పర్లేదు చెప్పండి. ఫోర్త్ టర్మ్ ఎంత వస్తుంది, స్పీక్ ఎనీవన్. ఇప్పుడు సింపుల్ గా చూడండి, నేను ఇక్కడ రాసి చూపిస్తాను. ఏమంటే ఈ ఫార్ములా రావాలి అంటే నేను చేసినా మీరు చేసినా ఫార్ములా గుర్తుంది, ఆ టేబుల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా వస్తుంది. ఏంటి, యూ ఈక్వల్ టు న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఎట్లుంటుంది ఇది, ఇఫ్ యూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఇక్కడ ఎక్స్ అంటే క్యాల్కులేటెడ్ వాల్యూ, ఎక్స్ నాట్ అంటే ఇనిషియల్ వాల్యూ, హెచ్ అంటే లెంత్ ఆఫ్ ఇంటర్వల్. దెన్ యూలో కన్వర్షన్ చేసుకుంటున్నా ఉన్నప్పుడు దెన్ వై ఆఫ్ ఎంత అప్రాక్సిమేషన్ వై ఆఫ్ ఎక్స్ లేదా వై ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూహెచ్. ఫార్ములా ఏంటి, వై నాట్
ప్లస్ ఎస్ యూ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ వై నాట్ ఎస్. ఒక నిమిషం చూడండి. న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ కు ఇఫ్ యూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అంటే ఏంటి? నాకు క్వశ్చన్ ఎట్లా ఉండాలి? ద క్వశ్చన్ ఈస్ క్యాల్కులేటెడ్ క్వశ్చన్ ఇట్లా ఉండాలి. అంటే ఒకవేళ 1 2 3 4 ఇట్లా సిరీస్ ఉన్నప్పుడు ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఇస్ వెరీ నియర్ టు స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ. అంటే నాకు 1.5 క్యాల్కులేట్ చేయాలమ్మా. అట్లా ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం. yn ఈక్వల్ టు y ఎక్స్ నాట్ ప్లస్ h ఈక్వల్ టు y నాట్ ప్లస్ u బై 1 ఫ్యాక్టర్ ఇంటూ డెల్ y నాట్. ఇది ఇనిషియల్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్ అనుకో. ఎక్స్ పవర్ యూ పవర్ 1 డెల్ పవర్ 1 ఫ్యాక్టర్ ఉంది. సెకండ్ టర్మ్ అన్నప్పుడు u ఇంటూ u మైనస్ 1. ఈ రెండు మల్టిప్లై చేయండి, మీకు u స్క్వేర్ వస్తుంది. u స్క్వేర్ మైనస్ u. ఓకే, అంటే దీని ఫ్యాక్టర్స్ గా రాస్తున్నాడు. u ఇంటూ u మైనస్ 1 బై డినామినేటర్ ఎంత ఉండాలి? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ వచ్చేసరికి డెల్ స్క్వేర్ వై నాట్ ఉండాలి. అంటే ఇప్పుడు డెల్ వై నాట్ అంటే చూడమ్మా, ఇది డెల్ వై నాట్. ఈ ఫస్ట్ వాల్యూవే డెల్ వై నాట్. ఈ ఈ ఈ కాలంలో దిస్ ఇస్ డెల్ వై నాట్. ఓకే, ఇప్పుడు ఈ కాలంలో ఇది డెల్ స్క్వేర్ వై నాట్. అంటే ప్రతి దగ్గర వై నాట్, డెల్ స్క్వేర్ వై నాట్, డెల్ క్యూబ్ వై నాట్ ఇవే వాడతాను. ఎందుకు? న్యూటన్స్ ఫార్ములా. ఓకే, నిన్న కూడా మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మరి థర్డ్ టర్మ్ ఎంత ఎట్లా వస్తుంది చెప్పండి? థర్డ్ టర్మ్ ఉన్నప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉండాలి. అంటే u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది ఎంత రావాలి? డెల్ క్యూబ్ వై నాట్. ఇప్పుడు నాకు ఫోర్త్ టర్మ్ చెప్పండి, ఎవరైనా ఒకరు. ఫోర్త్ టర్మ్ చెప్పండి ఎంత వస్తుంది? ఎస్ ఎనీవన్ వింటున్నారమ్మా? ఫోర్త్ టర్మ్ ఎంత రావాలి? ఎస్ ఫోర్త్ టర్మ్ ఎంత వస్తుంది చెప్పండి? u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 ఇంటూ u మైనస్ 3. అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే u టు ది పవర్ 4 రావాలి. బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ టు ది పవర్ 4 వై నాట్. అంటే ఈ ఫోర్త్ కాలంలో ఫస్ట్ వాల్యూ. అట్లా డాటా డాష్ టెల్ మీ వాట్ ఈస్ ఎంత టర్మ్? u ఇంటూ ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అంటే ఇది u మైనస్ 0. సెకండ్ టర్మ్ అంటే 1 వరకు రాసిన. థర్డ్ టర్మ్ అంటే 2 వరకు రాసిన. ఫోర్త్ టర్మ్ అంటే 3 వరకు రాసిన. అప్ టు మరి ఎంత టర్మ్ అంటే n మైనస్ 1 వరకు ఒకటి తగ్గాలి. u ఇంటూ u మైనస్ 1, u మైనస్ 2, u మైనస్ 3 అప్ టు u మైనస్ ఆఫ్ n మైనస్ 1 డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ టు ది పవర్ ఆఫ్ n వై నాట్ వేర్ u ఈక్వల్ టు దిస్. ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇప్పుడు నేను చేసిన, మీరు చేసిన ఈ ఫార్ములా నోటెడ్ కావాలి. ఇది ఎట్లా వస్తాడో కూడా మీకు ప్రూఫ్ ఉంది, ఒకసారి బుక్ లో చెక్ చేసుకోండి. ఓకే, దీన్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు, మీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం చేద్దాం చూడండి. కొంచెం క్వశ్చన్ చూస్తుండండి. ఈ ఫార్ములా అర్థమైంది? మెటర్ రాస్తున్నాను. ఈ ఫార్ములా ఖచ్చితంగా నోటెడ్ కావాలి. ఓకేనా? అర్థమైందా? ఫార్ములా ఎట్లా రాస్తున్నాను? ఓకే సార్. రైట్, ఓకే, నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఇది మీకు ఆబ్టైన్ ద న్యూటన్ డివైడెడ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ పాలినామియల్ ఫర్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమన్నాడు? పాలినామియల్ ఈక్వేషన్ అనుకోమంటాడు. ఓకేనా? ఆబ్టైన్ ద న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ పాలినామియల్ ఫర్ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నాడు. ఎంత ఇచ్చిండు? ఎక్స్ ఈక్వల్ టు 0.1, 0.2, 0.3, 0.4 అండ్ 0.5 అప్ టు 0.5 ఇచ్చాడు. అండ్ కరస్పాండింగ్ వై వాల్యూ అంటే ఎఫ్ఎక్స్ అన్నాడు. వై ఈక్వల్ టు 1.4, 1.56 అప్ టు 2.28 ఉంది. ఇప్పుడు దీనికి టేబుల్ కన్స్ట్రక్షన్ చేద్దాం. ఓకేనా? ఎక్స్ 0.1, 0.2, 0.3, 0.4, 0.5. ఇప్పుడు హెచ్ ఎంత ఇక్కడ? లెంత్ ఆఫ్ ఇంటర్వల్ అంటే ఏం చేస్తారు? ఎస్, ఈ 0.2 మైనస్ 0.1 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 0.1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే యూనిఫామ్ ఇంటర్వల్ ఉంది. హెచ్ ఇస్ 0.1. ఓకేనా? లెంత్ ఆఫ్ ఇంటర్వల్ 0.1. ఎస్, వై ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ? 0.1 కు 1.40, 1.56, 1.76, 2.0, 2.28. ఇవి క్వశ్చన్లు ఇచ్చిండు. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 అంటే డెల్ టు ది పవర్ 4 వరకు చేయాలి. అంటే 4 కాలమ్స్ వస్తాయి. ఓకేనా? ఫిఫ్త్ కాలం అన్ని 0 అయిపోయింది. అంటే లాస్ట్ ఒక సింగిల్ వేరియబుల్ చేయాలి. ఫస్ట్ చూడండి, డెల్ వై అంటే ఈ రెండు డిఫరెన్స్.
1.56 మైనస్ 1.4 0.16 వస్తుంది. వింటున్నారా? నెక్స్ట్ ఈ 0.2 ఎట్లా వచ్చింది? 1.76 మైనస్ 1.56 0.2 వస్తుంది. ఈ 0.24 ఎట్లా వస్తుంది? 2 మైనస్ 1.76 0.24 వస్తుంది. లాస్ట్ వాల్యూ 2.28 మైనస్ 2 అంటే 0.28. ఇది డెల్ వై కాలం. ఈ డెల్ వైలో డెల్ వై నాట్ ఎంత? ఫస్ట్ వాల్యూవే డెల్ వై నాట్ అనుకుని దాన్ని డార్క్ బోల్డ్ లెటర్స్ లో రాసినట్టు, డార్క్ రాసినట్టు 0.16. ఫస్ట్ వైలో 1.4 అనేది వై నాట్, ఇది 0.16 అనేది డెల్ వై నాట్. అట్లా డెల్ స్క్వేర్ లో చూడండి 0.2 మైనస్ 0.16 0.04. నెక్స్ట్ 0.24 మైనస్ 0.2 అంటే 0.04. 0.28 మైనస్ 0.24 అంటే 0.04 వచ్చింది. అంటే ఇది డెల్ స్క్వేర్ వైలో 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ లో డెల్ స్క్వేర్ వై నాట్ ఏది? ఫస్ట్ వాల్యూ డెల్ స్క్వేర్ వై నాట్. అందుకని దాన్ని 0.04 డార్క్ లెటర్ రాసినట్టు, ఓకే, బోల్డ్ లెటర్స్ రాసినట్టు 0.04 0.04. ఇప్పుడు డెల్ క్యూబ్ వై నాట్ చేద్దాం. అన్ని 0.04 ఉన్నాయి కనుక 0.04 మైనస్ 0.04 0 వస్తుంది. 0.04 మైనస్ 0.04 అంటే 0 వచ్చింది. ఫోర్త్ ఈ టేబుల్ కి ఇక్కడ జీరోస్ వచ్చినాయి. అట్లా ఎక్కడ వరకు చేయమన్నా సింగిల్ వాల్యూ వచ్చిన తర్వాత చేయాలి. డెల్ టు పవర్ 4 చేస్తుంది. డెల్ టు పవర్ 4 అంటే 0 మైనస్ 0. సో డెల్ టు పవర్ 4. ఇప్పుడు ఈ టేబుల్లో ఓన్లీ స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ చూడండి. వై నాట్ 1.4, డెల్ వై నాట్ 0.16, డెల్ స్క్వేర్ వై నాట్ 0.04, డెల్ క్యూబ్ వై నాట్ 0, డెల్ టు పవర్ 4 వై నాట్ 0. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని ఫార్ములా రాస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 వాల్యూస్. సో ఇప్పుడు నాకు ఎక్స్ కనుక్కోమని లేదు, ఎక్స్ దగ్గర కనుక్కోమని లేదు, ఈక్వేషన్ కనుక్కోమని అంటే వచ్చే ఈక్వేషన్ ఎక్స్ లో వస్తుంది. ఇప్పుడు ఏంటి? ఎక్స్ నాట్ ఈక్వల్ టు, ఎక్స్ నాట్ ఎంత ఇక్కడ? ఫస్ట్ వాల్యూ 0.1, ఎక్స్ నాట్ ఈజ్ 0.1 అండ్ హెచ్ ఈజ్ 0.1. లెంత్ ఆఫ్ డిఫరెన్స్ కూడా 0.1 ఉంది. వై నాట్ 1.04. ఓకే, ఇందులో మనకు కావాల్సిన రాసుకుంటుంది. డెల్ వై నాట్ 0.16, డెల్ స్క్వేర్ వై నాట్ ఇంత, డెల్ క్యూబ్ వై నాట్, డెల్ టు పవర్ 4 వై నాట్, ఇవన్నీ బేస్ చేసుకుని ఏంటి న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు రెండు Sir, voice is not audible. వస్తలేదమ్మా వాయిస్? ఒక్క నిమిషం. వాయిస్ వస్తుందా? వినపడుతుంది? ఇప్పుడు వినపడుతుందా? క్లియర్ ఉంది వీటిలో వాయిస్ వినపడుతుందా ఇప్పుడు? ఓకేనా? నౌ ఇట్ ఈస్ ఆడిబుల్. నా వాయిస్ వినపడుతుందమ్మా? ఓకేనా? నా వాయిస్ వినపడుతుందా? హలో, నా వాయిస్ వినపడుతుందమ్మా? మాట్లాడండి ఎవరన్నా. Yes, sir. ఓకే ఓకే. సో ఇక్కడ నేను మీకు 2 టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఇచ్చినాను. ఒకటి యూలో ఇచ్చిన, ఒకటి ఎక్స్ లో ఇచ్చిన. అంటే ఈ రెండు వాడచ్చు. బట్ ఎక్స్ ఎప్పుడు వాడతా, యూ ఎప్పుడు వాడతా అంటే ఎక్స్ వాల్యూ ఇచ్చి కరస్పాండింగ్ వై క్యాల్కులేట్ చేయనప్పుడు ఇది వాడండి. ఓకే, అదే ఈ ఎక్స్ ఇవ్వకుండా ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలన్నప్పుడు ఇది ఎక్స్ వాడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫార్ములా చూడండి. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ డెల్ వై నాట్ బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్. ఇట్లా మరి ఈ సిరీస్ ఎక్కడ వరకు ఆడతారు చూడండి. ఇప్పుడు టేబుల్ ఏముంది? వైఎన్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా ఎక్కడ వరకు ఆడతారు అంటే వై నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ డెల్ వై నాట్ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఈ ఫార్ములా ఎక్కడ వరకు ఆడాలి? ఇప్పుడు నా క్వశ్చన్లు ఏముంది చూడండి అమ్మా. క్వశ్చన్లు ఎంత వరకు ఉంది? టేబుల్ డెల్ టు పవర్ 4 వరకు ఉంది. అంటే ఎక్స్పాన్షన్ ఎక్కడ వరకు చేస్తారు? డెల్ టు పవర్ 4 వరకు రాద్దాం. ఫస్ట్ ఫార్ములా రాస్తా చూడండి. ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తా చూడండి. చూడండి, వై నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ డెల్ వై నాట్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 ఇంటూ డెల్ స్క్వేర్ వై నాట్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ స్క్వేర్. అట్లా డెల్ టు పవర్ 4 వరకు ఎక్స్పాన్షన్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్, ఎక్స్ మైనస్ ఎక్స్ 1, నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ 2 ఇంటూ డెల్ టు పవర్ ఆఫ్ 3 వై నాట్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ క్యూబ్ ప్లస్ ఇంకొకటి రాద్దాం. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్, ఎక్స్ మైనస్ ఎక్స్ 1, ఎక్స్ మైనస్ ఎక్స్ 2, ఎక్స్ మైనస్ ఎక్స్ 3 డివైడెడ్ బై 4 ఫ్యాక్టర్ ఇంటూ హెచ్ టు పవర్ ఆఫ్ 4 ఇంటూ డెల్ టు పవర్ ఆఫ్
డెల్ టు పవర్ ఆఫ్ 4 y0 అంటే మనకి టేబుల్ ఇదే లాస్ట్ ఉంచండి అన్నమాట. డెల్ టు పవర్ 4 ఉంది. సో ఇక్కడ రాకండి ఇది. సో ఇక్కడ ఏంటి నాకు ఎక్స్ తెలుసు, ఎక్స్ తెలియదు, ఈక్వేషన్ ఎక్స్ లో వస్తుంది. x0 తెలుసు, x1 తెలుసు, x2 తెలుసు, x3 తెలుసు. ఇవన్నీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఇక్కడ డెల్ స్క్వేర్ y0 తెలుసు, డెల్ క్యూబ్ y0 తెలుసు, డెల్ టు పవర్ 4 y0 తెలుసు. చూడండి సబ్స్టిట్యూట్ చేయండి. సో దిస్ ఇస్ అప్ టు 4th టర్మ్ వరకు వస్తుంది. ఇక్కడ 4th వరకు వస్తుంది. h క్యూబ్ 4th వరకు రాయాలి. రైట్, డెల్ స్క్వేర్ y0 బై 1 ఫ్యాక్టర్ అంటే x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ఇంటూ డెల్ స్క్వేర్ y0 బై ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎంత ఉంది 1.4, y0 అంటే 1.4 ఉంది. 1.4 ఇంటూ x మైనస్ x0, x0 అంటే 0. ఇక్కడ చూడండి ఇది x0, x1, x2, x3, x4 వరకు. x4 అంటే 0.5, x3 అంటే 0.4, x3, x2, x0. ఓకే, ఇవి y0 అంటే 1.4, y1 అంటే 1.56, y2 అంటే 1.76, y3 2, y4 2.28. బట్ నాకు ఇవి ఏం అవసరం లేదు. ఓన్లీ y0 కావాలి, డెల్ y0 కావాలి, డెల్ స్క్వేర్ y0 కావాలి, డెల్ క్యూబ్ y0 కావాలి, డెల్ టు పవర్ 4 y0. బట్ ఇక్కడ టెక్స్ట్ బుక్ లో కూడా మీకు రెండు లాస్ట్ ఒక రాస్తలేడు, ఎందుకంటే జీరోస్ ఉన్నాయి కదా. డెల్ క్యూబ్ y0 అంటే మొత్తం 0 అవుతుంది, డెల్ టు పవర్ 4 y0 అంటే 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, సో y0 అంటే ఎంత ఉంది 1.40 ప్లస్ x అంటే x రాయండి, x మైనస్ x0 అంటే ఎంత ఉంది 0.1 ఇంటూ డెల్ స్క్వేర్ y0 అంటే ఎంత ఉంది 0.16 డివైడెడ్ బై 1 ఫ్యాక్టర్ ఉంటే h అంటే 0.1, లెంత్ ఆఫ్ ఇంటర్వల్ h is 0.1. నెక్స్ట్ ప్లస్ x మైనస్ x0, x మైనస్ 0.1 ఇంటూ x మైనస్ x1, x మైనస్ 0.2 డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ 0.1 హోల్ స్క్వేర్. డెల్ స్క్వేర్ y0 ఎంత ఉంది, డెల్ స్క్వేర్ y0 0.04 ఉంది. ప్లస్ x మైనస్ x0 అంటే 0.1 ఇంటూ x మైనస్ x1 0.2 ఇంటూ x మైనస్ x2 ఎంత వచ్చిందమ్మా 0.3 ఉంచండి, 0.3 డివైడెడ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ 0.1 హోల్ క్యూబ్ డెల్ టు పవర్ ఆఫ్ 3 y0. డెల్ టు పవర్ ఆఫ్ 3 y0 అంటే 0 ఉంది, ఇదంతా 0 అవుతుంది. ప్లస్ x మైనస్ x0 అంటే 0.1, x మైనస్ x1 అంటే 0.2, x మైనస్ x2 అంటే 0.3 ఇంటూ x మైనస్ x3 అంటే ఎంత ఉంది 0.4 డివైడెడ్ బై 4 ఫ్యాక్టర్ ఇంటూ 0.1 హోల్ టు పవర్ ఆఫ్ 4 డెల్ టు పవర్ ఆఫ్ 4 y0 అంటే ఎంత, డెల్ టు పవర్ ఆఫ్ 4 y0 అంటే 0. సో ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కనపడుతుందా, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన చూడండి. మనకు yn ఈక్వల్ టు ఈక్వేషన్ y0 x మైనస్ x0 అంటే x మైనస్ 0, డెల్ y0 అంటే 0.16 బై 1 ఫ్యాక్టర్ ఉంటూ h అంటే 0.1. నెక్స్ట్ x మైనస్ x0 0.1, x మైనస్ x1 అంటే 0.2 డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్ ఉంటే h స్క్వేర్ అంటే 0.1 హోల్ స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ y0, డెల్ స్క్వేర్ y0 అంటే 0.04 ఉంది. నెక్స్ట్ ఇది ఈ ఫార్మ్ డెల్ క్యూబ్ y0 అంటే 0, ఇది ఇంటూ డెల్ టు పవర్ 4 y0 అంటే 0. ఈ రెండు 0 అవుతుంది, నాకు ఎంత ఇదే వస్తుంది. ఈ మొత్తం సింప్లిఫై చేసి ఏంటి ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ మనకు కావాల్సిన న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ పాలినామియల్ ఈక్వేషన్. చూడండి ఎంత వచ్చింది, మీకు టేబుల్స్ ఈజీగా అర్థమవుతే చూసుకోండి, క్యాల్కులేషన్ సింప్లిఫికేషన్ తర్వాత చేసుకుంది. సో ఈక్వేషన్ ఏమొచ్చింది చూడండి, ఇది 2x స్క్వేర్ ఎంత సింప్లిఫై చేయండి, 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1.28. అర్థమైంది ఆ ఈక్వేషన్ ఎట్లా వచ్చిందని. ఇప్పుడు సపోజ్ x ఈక్వల్ టు నాకు ఒక 0.1 దగ్గర క్యాల్కులేట్ చేయమని అనుకోండి, x 0.1 సబ్స్టిట్యూట్ చేయించాలి. అయితే అది నియరెస్ట్ టు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ దాన్ని బేస్ చేసుకుని ఈక్వేషన్ చేయాలి. నేను ఫార్వర్డ్ డిఫరెన్స్ ఉంది కనుక ఈ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసినప్పుడు క్లియర్ రేట్ చూడండి, న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ పాలినామియల్ ఫ్రేమ్ చేయమని. ఓకేనా, అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. గివెన్ ద ఫాలోయింగ్ టేబుల్ వాల్యూస్ ఎవాల్యుయేట్ 0.5 యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్. ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ అని ఇక్కడ క్లియర్ ఇచ్చిండు, కానీ క్వశ్చన్ ఏముంది 0.5 దగ్గర క్యాలిక్యులేట్ చేయమని. 0.5 అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి 0, 1, 2, 3, 4 వరకు ఉన్నాయి. 0.5 అంటే ఎక్కడ వస్తుందమ్మా, ఏ ఇంటర్వల్ మధ్యలో వస్తుంది? 0.5 అంటే 0కు 1కు మధ్యలో వస్తుంది. అంటే ఈ టేబుల్ కు స్టార్టింగ్ ఆఫ్ ద వాల్యూస్ దగ్గర ఉంది. ఇది మనకు కావాల్సిన క్వశ్చన్. అంటే
ద రిక్వైర్డ్ క్వశ్చన్ ఈజ్ నియర్ టు స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూ. అంటే ఇప్పుడు ఏం వాడతా, న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాడతా. ఇక్కడ ఇంతకుముందు ఎక్స్ ఇవ్వలే కనుక ఈక్వేషన్ ఎక్స్ లో వచ్చింది. ఇప్పుడు ఎక్స్ క్లియర్ గా ఇచ్చిండు, 0.5 దగ్గర క్యాల్కులేట్ చేయమంట అన్నప్పుడు ఇప్పుడు యూ ఫార్ములా వాడతా. ఎస్, ఇప్పుడు ఈ ఫార్ములా వాడతాను. ఎస్, ఇప్పుడు ఫస్ట్ యూ క్యాల్కులేట్ చేద్దాం. యూ ఫార్ములా అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఎక్స్ నాట్ అంటే 0 ఉంది, హెచ్ అంటే లెంత్ ఆఫ్ ఇంటర్వల్ ఎంత ఉందమ్మా ఇక్కడ చెప్పండి. లెంత్ ఆఫ్ ఇంటర్వల్ ఎంత ఉంది చెప్పాలి ఎవరన్నా? 1. 1 ఉంది. ఎందుకంటే 0 1 1 మైనస్ 0 2 మైనస్ 1 3 మైనస్ 1 1 ఇంక్రీజ్ అవుతుంది. హెచ్ 1 ఉంది. ఎక్స్ ఎక్కడ దగ్గర కనుక్కోమన్నాడు? ఎక్స్ 0.5 దగ్గర కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. యూ ఫార్ములా అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అంటే 0.5 మైనస్ 0/1 అంటే యూ ఈక్వల్ 0.5 వచ్చింది. ఇప్పుడు యూ వచ్చింది. యూ వచ్చిన తర్వాత ఫార్ములా స్టేబుల్ కన్స్ట్రక్షన్ చేద్దాం. సో సేమ్ అదే డిఫరెన్సెస్ చేస్తున్నాడు. ఇక్కడ ఎక్స్ నాట్ అంటే 0, వై నాట్ అంటే 1, డెల్ వై నాట్ అంటే 2, డెల్ స్క్వేర్ వై నాట్ అంటే 4, డెల్ క్యూబ్ వై నాట్ అంటే 8, డెల్ టూ పవర్ 4 వై నాట్ అంటే 16. వీటిని బేస్ చేసుకొని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కొంత ఫార్ములాస్ ఏంటి? ఇప్పుడు ఈ ఫార్ములా వాడండి. ఏంటి? ఎక్స్ వై నాట్ ప్లస్ యూ బై 1 ఫ్యాక్టర్ డెల్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టర్ డెల్ స్క్వేర్ వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ డెల్ క్యూబ్ వై నాట్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ u into u minus 1 into u minus 2 into u minus 3/4 factorial into del to the power of 4 y naught. ఎందుకంటే 4 వరకు చేయాలి. ఇవన్నీ ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినట్టు. ఇవి సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేయండి. ఫైనల్ నాకేంటి వాల్యూ చూడండి, రఫ్గానే ఆన్సర్ కూడా చెప్తారు. ఇప్పుడు 0.5 ఇక్కడ ఎక్స్ ఎక్కడ వస్తుంది? దేని మధ్యలో వస్తుంది? 0 to 1 మధ్యలో వస్తుంది కదా. మరి వచ్చే ఆన్సర్ కూడా మీరు కరెక్టే కదా మీరే చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆన్సర్ దేని మధ్యలో వస్తుంది అంటే 1 to 3 మధ్యలో వస్తుంది. ఎందుకంటే 0.5 0 to 1 మధ్యలో ఉంది కదమ్మా. అంటే వచ్చే ఆన్సర్ కూడా 0 to 1 ఉంది, 1 to 3 ఉంది. అంటే వచ్చే ఆన్సర్ కూడా 1 to 3 మధ్యలో ఉండాలి. అట్లా వస్తేనే మీ ఆన్సర్ కరెక్ట్, లేకపోతే మొత్తం కొట్టిపడేస్తారు. మీరు వచ్చే ఆన్సర్ కరెక్టా కాదు మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి 1 to 3 మధ్యలో రావాలి. 1 to 1.34 వచ్చింది. ఈజ్ ఇట్ ఇన్ 1 to 3 మధ్యలో ఉంటుందా? 1 to 3 మధ్యలో ఉంటుంది. ఒకవేళ సపోజ్ క్వశ్చన్ ఎట్లా ఉంది అనుకోండి, 1.1 కి క్యాల్కులేట్ చేయమని అనుకోండి. ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 1.1 కు చేయమంటాడు. అంటే 1.1 ఎక్కడ వస్తుంది? 1 కు 2 మధ్యలో వస్తుంది. అంటే 1 కు ఆన్సర్ 3 ఉంది, 2 కు ఆన్సర్ 9 ఉంది. అంటే వచ్చే ఆన్సర్ కూడా 3 to 9 మధ్యలో రావాలి. అట్లా మీరు కరెక్టా కదా చెక్ చేస్తారు. ఓకేనా? అర్థమైందా? ఎస్, అర్థమైంది. ఇది అర్థమైంది. నేను బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతాను. ఒక్కటి అర్థం చేసుకుంటే మీకు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సెంట్రల్ డిఫరెన్స్ అన్ని ఈజీ. అర్థమైందమ్మా ఈ క్వశ్చన్? Yes, sir. రైట్. ఎస్, ఇప్పుడు చూడండి. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇట్లా బేస్ చేసుకుని చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ చెప్తాను. ఓకే, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు నీకు క్యాల్కులేట్ చేయాల్సిన వాళ్ళు ఇంతకుముందు 0.5 ఉంది. ఇప్పుడు ఏంటి? అది టేబుల్ స్టార్టింగ్ నుండి టేబుల్ కి ఎండింగ్ లో అడుగుతాడు. ఎండింగ్ లో అన్నప్పుడు ఏం చేస్తారు? దెన్ గో ఫర్ ద న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా బేస్ చేసుకుని చేయాలి. ఓకేనా? నేను ఒకసారి అది రైట్ ఫార్ములా అండ్ ప్రాబ్లం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇంకా సింప్లిఫికేషన్స్ ఏంటంటే ఫార్వర్డ్ కు ఫ్రంట్ టేబుల్ బేస్ చేసుకుని చేస్తాం, బ్యాక్వర్డ్ కు ఎండింగ్ టేబుల్ వాల్యూ తీసుకొని చేయండి. టేబుల్ ఎండింగ్ లో ఉన్న వాల్యూ తీసుకొని బేస్ చేసుకుని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మీకు ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది. ఇలా మీరు చూసుకోండి. న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇది ఎంత సింప్లిఫికేషన్ ఎట్లా చేస్తాడు అంటే ఇక్కడ నాబ్లా వస్తుంది న్యూటేషన్. ఫార్వర్డ్ గాము డెల్ వచ్చింది, నాబ్లా కనుక బ్యాక్వర్డ్ కనుక నాబ్లా వస్తుంది. ఇవన్నీ మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విత్ ఎగ్జాంపుల్ తో డెరివేషన్స్ ఎట్లా వస్తాయి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసిన. నాబ్లా వై అని ఎట్లా చేయాలి, నాబ్లా స్క్వేర్ వై అని ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నోట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి చూడండి. ఇప్పుడు చేద్దాం. Given the following tabular values, estimate 7.5 using Newton's backward difference interpolation. ఇక్కడ కూడా ఏంటంటే రెండు ఫార్ములాస్ వస్తాయి. ఈక్వేషన్ అన్నప్పుడు ఇది వాడండి అండ్ వాల్యూ అన్నప్పుడు ఇది. ఇంతకుముందు ఏంటంటే ఫార్వర్డ్ కు u ఇంటూ u మైనస్ 1, u ఇంటూ u మైనస్ 1, u మైనస్ 2 వచ్చింది. ఇక్కడ u ఇంటూ u ప్లస్ 1, u ఇంటూ u ప్లస్ 2 వస్తుంది. అది డిఫరెన్స్. ఓకేనా? ఫార్ములా చూడండి ఒకసారి. న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చూడండి. ఇక్కడ ఏమొస్తుంది? న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉన్నప్పుడు u ఇంటూ u ప్లస్ 1, u ఇంటూ u ప్లస్ 2 ఇట్లా వస్తాయి వాల్యూస్. ఓకేనా? కనపడుతుందా? న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇది ఎక్స్ కు
ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎన్. ఇప్పుడు చూడండి అక్కడ ఎక్స్ నాట్ వస్తున్నాయి, ఇప్పుడు అన్ని ఎక్స్ఎన్లు వస్తాయి, అంటే డౌన్ నుంచి వస్తుంది ఎక్స్ఎన్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఎక్స్ఎన్. చూడండి ఇక్కడ 1 minute. Right. So this is formula, Newton's backward difference interpolation formula. X లో ఉన్నప్పుడు f of x equal to ఇక్కడ రాస్తాను చూడండి న్యూటన్స్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. f of x equal to f yn plus x minus xn nabla yn by 1 factor into h plus x minus xn into x minus xn minus 1. అంటే డౌన్ నుంచి వస్తుంది, లాస్ట్ వాల్యూ xn ఉంటుంది, లాస్ట్ బట్ 1 xn మైనస్ ఉంటుంది, దానిపైన వాళ్ళు xn మైనస్ ఉంటుంది. అంటే బ్యాక్వర్డ్ వాల్యూస్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. x minus xn minus 1 nabla cube yn by 2 factor into h square right up to లాస్ట్ ఎంత వాల్యూ ఎంత ఉంటుంది x minus xn minus 1 x minus xn minus 2 right up to x minus x1 nabla to the power of n by n by n factor ఉంటే h to the power of n. ఇది ఎప్పుడు నీకు బ్యాక్వర్డ్ ఫార్ములా బేస్ చేసుకుని ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకుని, అదే x వాల్యూ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఇది ఫార్ములా యూలో కన్వర్ట్ చేయాలి. యూ ఫార్ములా ఏంటి x మైనస్ ఇక్కడ రాసాను చూడండి న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఏంటి u ఈక్వల్ టు x మైనస్ xn బై h. ఇంతకు ముందు ఏముండమ్మా x మైనస్ x నాట్ బై h ఉండే ఫార్వర్డ్ లో, బ్యాక్వర్డ్ లో x మైనస్ xn బై h. ఇక్కడ h అంటే లెంత్ ఆఫ్ ఇంటర్వెల్, లెంత్ ఆఫ్ సేమ్ అదే లెంత్ ఆఫ్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు దెన్ f ఆఫ్ xn లేదా yn ఆర్ దిస్ ఈస్ లిమిటెడ్ ఇన్ అనదర్ వన్ ఫార్మ్ ఏంటి xn ప్లస్ uh xn ప్లస్ uh it is equal to రాస్తా is equal to yn ప్లస్ u by 1 factor into nabla yn ప్లస్ ఇంతకు ముందు u ఇంటూ u మైనస్ 1 వస్తుంది, ఇక్కడ u ఇంటూ u ప్లస్ 1 వస్తుంది. ఓకేనా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని మీరు ఈజీగా రాసుకోవచ్చు. u ఇంటూ u ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ నాబ్లా స్క్వేర్ ఆఫ్ yn. అన్ని yn ఉన్నాయి చూడండి అమ్మా, అంటే ఆ ఒక్కొక్క కాలంలో నాబ్లా y టు నాబ్లా y కాలంలో లాస్ట్ వాల్యూ. ఓకే, ఇంతకుముందు ఫ్రంట్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు బ్యాక్ వాల్యూ తీసుకుంటాం. అంటే ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏముంది u ఇంటూ ఒకసారి ఇక్కడ రాసు సో ఇది న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఎప్పుడు వాడమంటున్నాను న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వెన్ ఎవర్ ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఇస్ నియర్ టు ఎండింగ్ ఆఫ్ ద టేబుల్ ఉండాలి. టేబుల్ కు ఎండింగ్ లో నియర్ గా ఉంటే, అంటే 6, 7 అంటే 6.8 6.9 ఉందనుకోండి, ఎండింగ్ వాల్యూ 6 ఉంది, ఈ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాడండి. అంటే ఇంతసేపు ఈ కాలంలో y కాలంలో ఇది yn అంటే y6 yn ఇక్కడ, ఈ కాలంలో yn అంటే ఈ ఫిఫ్త్ వాల్యూ ఈ 5 ఉందా, ఇదే నాబ్లా yn అవుతుంది. ఈ కాలంలో నాబ్లా స్క్వేర్ ఇక్కడ వచ్చేవాళ్ళు 2 5 కంటే 5 మైనస్ 2 కదా, అంటే 3, ఇది నాబ్లా స్క్వేర్ yn అవుతుంది. ఇట్లా డౌన్ వాల్యూస్ తీసుకుంటారు, నాబ్లా స్క్వేర్ yn, నాబ్లా క్యూబ్ yn, నాబ్లా టు పవర్ 4 yn అండ్ అప్ టు నాబ్లా టు పవర్ 5, నాబ్లా టు పవర్ 6 ఎంత వరకు అర్థం చేయండి. ఈ వాల్యూస్ బేస్ చేసుకుని ఫార్ములా రాస్తుంది. అంటే ఏంటి f of xn yn equal to phi of xn plus uh where u equal to x minus xn by h and h is the length of interval అయినప్పుడు then f of xn equal to yn plus u by 1 factor into nabla yn plus u into u plus 1 by 2 factor into nabla square yn. నెక్స్ట్ టైం ఎంత వస్తుందమ్మా u into u plus 1 into u plus 2 divided by 3 factorial into nabla to the power of 3 yn plus ఇంకో టైం చెప్పండి ఫోర్త్ టర్మ్ u into u plus 1 into u plus 2 into u plus 3. చూడండి ఫోర్త్ టర్మ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ 4 ఉండాలి, u plus 0 u plus 1 u plus 2 u plus 3 అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు ఉండాలి. అంటే 4 అంటే 4 minus 1 అంటే 3 వరకు రావాలి. అదే 2 అంటే 2 minus 1 1 అంటే 1 వరకు వస్తుంది. 3 అంటే 3 minus 1 అంటే లాస్ట్ టైం 2 వచ్చేంత వరకు రాస్తారు.
డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ నాబ్లా టు ది పవర్ ఆఫ్ 4 వైఎన్. ఇప్పుడు నాకు చెప్పండి వాట్ ఈజ్ ఎంత టర్మ్ ఎంత టర్మ్ ఎంత వస్తుంది? 2 అంటే 2 - 1 రాసిన, 2 - 1 వరకు రాసిన. 3 అంటే 3 - 1 అంటే 2 వచ్చిన వరకు రాసిన. 4 అంటే 4 - 1 3 వచ్చిన వరకు రాసిన. మరి n అన్నప్పుడు n - 1 టర్మ్ వరకు రాయాలి. అంటే u ఇంటూ u ప్లస్ 1 ఇంటూ u ప్లస్ 2 ఇంటూ అప్ టు u ప్లస్ n - 1 వరకు రాస్తాం. ఇంతకుముందు ఫార్వర్డ్ లో ఏం చేసినా ఇక్కడ మైనస్ వచ్చింది, బ్యాక్వర్డ్ లో ప్లస్ వస్తుంది. బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ నాబ్లా టు ది పవర్ ఆఫ్ n yn. దిస్ ఇస్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్. ఫార్ములా ఎట్లా రాయడం తెలిసిందా? మీరు ఏంటంటే ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి. ఫార్వర్డ్ కు బ్యాక్వర్డ్ కి ఏం రాస్తున్నా? ఫార్వర్డ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇక్కడ u ఇంటూ u - 1 u - 2 వచ్చింది. ఇక్కడ బ్యాక్వర్డ్ లో u ఇంటూ u ప్లస్ 1 u ప్లస్ 2 వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఒక ప్రాబ్లం చెప్తాను. ఫార్ములా రాయడం అర్థమైందా? నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టెక్స్ట్ చూడండి. ఎస్, ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 104. మీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 104 లో న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ ఏంటి? ఎగ్జాంపుల్ 5.3.1. గివెన్ ద ఫాలోయింగ్ టాబులర్ వాల్యూ, ఎస్టిమేట్ f of 7.5 యూజింగ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఇది న్యూటన్స్ ఎందుకు వాడాలని చూద్దాం. క్యాల్కులేటర్ వాల్యూ ఎంత, ఏ వాల్యూ దగ్గర చెక్ చేయమన్నాడు, క్యాల్కులేట్ చేయమన్నాడు. 7.5. 7.5 అంటే టేబుల్స్ ఏమున్నాయి, ఇది టేబుల్ వాల్యూ. 7.5 ఎక్కడ వస్తుందా? ఎక్స్ మాత్రం చూడండి. 7.5 ఎక్కడ వస్తుంది? స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్స్ కి వస్తుందా, ఎండింగ్ ఆఫ్ ద టేబుల్స్ కి వస్తుందా? స్టార్టింగ్ 1 2 3 4 5 6 7 8 ఉంది. 7.5 అంటే 7 కు 8 కు మధ్యలో ఉంది, అంటే ఎండింగ్ ఆఫ్ ద టేబుల్ వాల్యూస్ కు నియర్ ఉంది. అంటే whatever the value we are going to calculate, that must be near to the ending of the table value. Hence, go for the Newton's backward difference interpolation. నేను రఫ్ గా ఆన్సర్ కూడా చెప్తా చూడండి. ఆన్సర్ ఎంత రావచ్చమ్మా? ఎస్, 7 కేమో y వాల్యూ 343 ఉంది, 8 కేమో y వాల్యూ 512 ఉంది. మరి 7.5 ఎందుకు క్వశ్చన్ ఏమన్నాడు? 7.5 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడా? 7.5 అన్నాడు. 7.5 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆన్సర్ ఎంత వస్తుంది చెప్తారా? రఫ్ గా ఆన్సర్ ఎంత రావాలి చెప్పండి. వేటి మధ్యలో రావాలి ఆన్సర్? ఎస్, 343 టు 512 మధ్యలో ఆన్సర్ రావాలి. అంటే 343 టు 512 మధ్యలో ఉండాలి. కాబట్టి మీరు ఆన్సర్ కూడా చెక్ చేసుకోండి. ఎంత వచ్చిన ఆన్సర్ మనకి 420. రైట్. సో ఇప్పుడు చేసుకొని చూడండి. నేను టేబుల్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తున్నా? ఎక్స్ ఉంది, వై ఉంది, నాబ్లా వై, నాబ్లా స్క్వేర్ వై. సో నాబ్లా వై అంటే 8 - 1 7, 27 - 8 19. అంటే డిఫరెన్సెస్ లాస్ట్ కి ఏంటి? 512 - 340 అంటే 169 వచ్చింది. అంటే ఇక్కడ ఏమంటున్నా నేను, ఇక్కడ బోల్డ్ లెటర్స్ ఏం రాసింది చూడండి. 169 బోల్డ్ డార్క్ లెటర్స్ రాస్తుంది. బోల్డ్ లెటర్స్ రాస్తుంది అంటే నాకు ఇవి బేస్ చేసుకుని చేస్తా. అంటే నాబ్లా వై ఈ కాలంలో లాస్ట్ వాల్యూ 169, దాన్ని డెల్ వై అని అనుకుంటా. నెక్స్ట్ సెకండ్ చూడండి, డెల్ స్క్వేర్ వైలో నాబ్లా స్క్వేర్ వైలో 19 - 7 37 - 19 అట్లా 169 - 127 అంటే 42 వచ్చింది. అంటే ఈ నాబ్లా స్క్వేర్ వై కాలంలో లాస్ట్ వాల్యూ 42 ఉంది, దాన్ని నాబ్లా స్క్వేర్ వై అని అనుకుంటాం. ఓకేనా? అది ఈ కాలంలో లాస్ట్ కాలం. అంటే ఇప్పుడు ఓన్లీ డార్క్ లెన్స్ ఏంటి, ఎండింగ్ ఆఫ్ ద టేబుల్స్ బేస్ చేసుకుని క్యాల్కులేట్ చేస్తాను. అర్థమవుతుందా? ఇంతకుముందు స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటాడు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంకా ఎండింగ్ వాల్యూ తీసుకుంటాడు. సో ఇవి తీసుకొని దీన్ని సపోర్ట్ చేయండి. సో చూడండి ఇక్కడ క్లియర్ రాశాడు. వైఎన్ అంటే 512, నాబ్లా వైఎన్ అంటే 169, నాబ్లా స్క్వేర్ వైఎన్ అంటే 42, నాబ్లా టు పవర్ 4 వైఎన్ అంటే దట్ ఈస్ జీరోస్, అన్ని 0 0 ఉన్నాయి. నాబ్లా టు పవర్ 4 నుంచి అన్ని 0 ఉన్నాయి. నాబ్లా టు పవర్ 4, నాబ్లా టు పవర్ 5, నాబ్లా టు పవర్ 6, నాబ్లా టు పవర్ 7, ఆల్ వాల్యూస్ ఆర్ టెన్స్ టు 0 0 0. ఇంకా అవన్నీ 0 వస్తుంది. సో నా క్యాల్కులేషన్ ఇంకా ఈజీగా అయిపోయింది. Therefore, substitute all these values into the required formula. Formula అంటే ఇది, yn equal to yn u by 1 factor to nabla yn plus u into u plus 1 by 2 factor to nabla square yn. అట్లా ఎక్కడ వరకు రాస్తారు? నాబ్లా టు పవర్ ఆఫ్ 7 వరకు రాయాలి. బట్
నాబ్లా టు ది పవర్ ఆఫ్ 4 నుంచి వాల్యూస్ అన్ని జీరోస్ అని చూడండి. ఒక క్యూబ్ వరకు రాసుకుంటే చాలు, ఇక్కడ వరకు రాసుకుంటే చాలు. ఇదే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. Therefore, from the Newton's backward interpolation formula, y of 0.5 equal to f of 7.5 equal to 512 plus 0 minus 0.5 into 169 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ 421 వస్తుంది. ఓకేనా? ఇది మనం ఒకసారి సింప్లిఫై చేసుకుందాం. ఓకేనా? రైట్, అర్థమైందా ప్రాబ్లం? ఇంకా సబ్స్టిట్యూషన్ క్యాలిక్యులేషన్ మీరు చేసుకుంటాం. క్యాలిక్యులేషన్ ఈజీ వస్తే క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. నేను ఇంకా 10 minutes క్లాస్ తీసుకుంటాం. ఓకే, 2:40 వరకు తీసుకుంటే ఒక 2 minutes ఉండండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పర్ఫెక్ట్ అంటే నేను సెంట్రల్ డిఫరెన్స్కి వెళ్తాను. సెంట్రల్ డిఫరెన్స్ అంటే 2 మెథడ్స్ అవుతుంది, గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్. గాస్ ఫార్వర్డ్ ఏమన్నా సెంటర్ వాల్యూకు జస్ట్ అబోవ్ ఉంటే గాస్ ఫార్వర్డ్, సెంటర్ వాల్యూకు జస్ట్ బిలో ఉంటే గాస్ బ్యాక్వర్డ్. అక్కడ కూడా ఫార్ములా సెట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. నాకు కంప్లీట్ యూనిట్ అయిపోతే వినడం. నేను ఇంకొక 9 minutes క్లాస్ తీసుకుంటా. సెంట్రల్ డిఫరెన్స్ వెళ్దాం. అన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటా సారి. సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్స్. ఓకే, దీంట్లో 2, గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, గాస్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్. ఇది 5.3లో ఉంచండి, 6.3లో ఉంది. ఇంకా వీటితో పాటు 6.4 స్టెల్లింగ్ ఇంటర్పోలేషన్, బెసెల్స్ ఇంటర్పోలేషన్, ఎవర్ట్స్ ఇంటర్పోలేషన్. ఈ 4 మెథడ్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఫస్ట్ గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చేద్దాం. ఎస్, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ టేబుల్. ఎస్, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమన్నా నేను సెంటర్ పాయింట్ x0, అబోవ్ వాల్యూస్ x-1, x-2, x-3, బిలో వాల్యూస్ x1, x2, x3. ఇక్కడ x0 ప్లస్ h, x0 ప్లస్ h, x0 ప్లస్ h0. 1 పెడితే x1 వస్తుంది, 2 పెడితే x2 వస్తుంది, x3 పెట్టినప్పుడు x3 వస్తుంది. కరస్పాండింగ్ వాల్యూస్ కూడా చూడండి, y0, y1, y2. సెంటర్ బిలో ఉన్నవి y1, y0, y1, y2, y3. అంటే సెంటర్ పాయింట్ అబోవ్ ఉన్నాయి y-1, y-2, y-3. డిఫరెన్సెస్ సేమ్ అమ్మా. ఇక్కడ వాడి డెల్టా రాయాలి, డెల్ రాసినాడు. ఇది చూసుకోండి, ఫార్వర్డ్ కు డెల్ రాస్తాడు, బ్యాక్వర్డ్ కు డెల్ నాబ్లా రాస్తాడు. సో వీటిని బేస్ చేసుకుని ఫార్ములాస్ అన్ని ఎక్స్పెన్షన్ చూసుకోండి. ఎస్, నేను ఒక ప్రాబ్లంకి వెళ్తాను. ఎస్, ఇది చూడండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఎస్, కన్స్ట్రక్ట్ ద డిఫరెన్స్ టేబుల్. ఓన్లీ టేబుల్ కనుక్కోమన్నాడు, ఇక్కడ ఏం క్వశ్చన్ అడగలేదు. సో టేబుల్ కనుక్కున్నాడు. ఎస్, ఇది డెల్ స్క్వేర్ వై, డెల్ క్యూబ్ వై, డెల్ టు ది పవర్ ఆఫ్ వై ఇవన్నీ రాస్తున్నాడు. ఎస్, ఒక ప్రాబ్లం. గాస్ ఇంటర్పోలేషన్, గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, బ్యాక్వర్డ్. ఇక్కడ గాస్ ఫార్వర్డ్ చూడండి. ఎస్, గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. ఇది ఫార్ములా ఏంటంటే ఇది వస్తుంది. ఎస్, ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ కి ఏముండే u ఇంటూ u-1, u-2 ఉండే కదా. మరి ఇక్కడ సెంటర్ కనుక లెఫ్ట్ సైడ్ ఒకటి u+1 వస్తుంది, రైట్ సైడ్ u-1 వస్తుంది బై 3 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇది ఎట్లా వస్తుంది చూడండి. ఫార్ములా కూడా ఇది గుర్తుపెట్టుకోవచ్చు చూడమ్మా. y(n) గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటంటే y0 ఇంటూ u ఇంటూ డెల్ 1/2 ప్లస్ u ఇంటూ u-1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్ స్క్వేర్ y0 ప్లస్ u ఇంటూ ఈవెన్ టర్మ్స్ ఉన్నప్పుడు u ఇంటూ u-1, u ఇంటూ u-1, u-2 వస్తుంది. u ప్లస్ ఫార్వర్డ్ లో, గాస్ ఫార్వర్డ్ లో ఆ టర్మ్స్ ఉన్నప్పుడు u ఇంటూ ఒకటి u+1, u-1 వస్తుంది. అదే ఈవెన్ ఉన్నప్పుడు u+1 ఇంటూ u ఇంటూ u-1 ఒకటి u-2, లైక్ దట్. ఇట్లా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక్కడ ఇది చూడండి, ఏవే క్యాల్కులేట్ చేస్తున్నారు అనేది ఇది ఫార్మాట్. అదే బ్యాక్వర్డ్కి వచ్చేసరికి ఇక్కడ u ఇంటూ u-1 బై 2 ఫ్యాక్టోరియల్, u ఇంటూ u-1, u-2 బై 3 ఫ్యాక్టోరియల్, నాబ్లా క్యూబ్ డెల్ క్యూబ్ y0 ప్లస్ అప్ టు డెల్ డాష్. ఎంత టర్మ్ ఏమొస్తుంది? u ఇంటూ u-1, u ఇంటూ u-2, u-3 అప్ టు u- ఆఫ్ n-1 బై n ఫ్యాక్టోరియల్ డెల్ టు పవర్ ఆఫ్ n y0 వేర్ u ఈక్వల్ టు x - x0 బై h. నేను ఒక ఫార్ములా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టేబుల్ కన్స్ట్రక్షన్ తెలిస్తే మీకు వస్తుంది. In our textbook, page number 132. Okay, in our textbook, page number 132 లో ప్రాబ్లం నెంబర్ 6.3.1 చూడండి. ఎస్, ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపట్టండి. యూజ్ గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్, ఎస్టిమేట్ ఆర్ ఫైండ్ f of 3.75 ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఇప్పుడు f of 3.75 ఎక్కడ వస్తుందో చూద్దాం. f of 3.75 ఇది నాకు టేబుల్ వాల్యూస్. ఓకే, 2.5, 3, 3.5, 4.0, 4.5, 5.0 ఉంది. నా క్వశ్చన్ ఏమన్నాడు, ఏది క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఎస్, 3.75.
3.75 ఎక్కడ వస్తుంది ఇక్కడ? స్టార్టింగ్ ఆఫ్ ద టేబులా, ఎండింగ్ ఆఫ్ ద టేబులా, మిడిల్ ఆఫ్ ద టేబులా? 3.75. సెంటర్ పాయింట్ 3.5 ఉంచండి. సెంటర్ పాయింట్ 3.5 అన్న తీసుకోండి, 4 అన్న తీసుకోండి. ఎందుకు? 1 2 3 4 5 6 ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కనుక మిడ్ పాయింట్స్ 2 అవుతాయి. 3.5 అన్న తీసుకోండి, 4.0 అన్న తీసుకోండి. అంటే ఈ 2 మిడ్ పాయింట్స్ అవుతాయి. ఈ మిడ్ పాయింట్ కు నియర్ గా నాకేంటి టేబుల్ వాల్యూ ఎందుకు క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత అన్నాడు? ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు? 3.75. 3.75 ఇట్ ఈస్ నియర్ టు సెంటర్ పాయింట్ బట్ జస్ట్ అబౌవ్ ద సెంటర్ పాయింట్. ఓకేనా? అంటే 4 సెంటర్ తీసుకున్నాడు, 4.5 అబౌవ్ ఉంటుంది కనుక గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాడుతుంది. మీ కన్స్ట్రక్షన్ అవన్నీ సేమ్. ఇవి సెంటర్ పాయింట్ తీసుకుంటుంది. అంటే నాకు 0.25 జస్ట్ బిలో ద యూనిట్లో ఉండాలి. సో వీటిని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాను. జస్ట్ నియర్ టు ద స్టార్టింగ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ అబౌవ్ ద సెంటర్ పాయింట్. జస్ట్ అబౌవ్ ద సెంటర్ పాయింట్ ఉన్నప్పుడు ఏం వాడతా? నువ్వు గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ వాడతా. అదే జస్ట్ బిలో ద సెంటర్ పాయింట్ ఉన్నప్పుడు గాస్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ వాడతా. వీటిని డార్క్ లెటర్ లాస్ ఉంటాను. ఇవి బేస్ చేసుకుని ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ వాడతాం. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమైతే ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? దిస్ ఈస్ ద ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. ఫైనల్ గా మీకు ఆన్సర్ కూడా ఎంత రావాలమ్మా? ఇప్పుడు సెంటర్ పాయింట్ ఎంత అన్నాడు? సెంటర్ పాయింట్ ఎంత అన్నాడు ఇక్కడ? వాట్ ఈస్ సెంటర్ పాయింట్? 3.5 తీసుకుంటున్నాడు. సారీ, వచ్చిన ఒక్క నిమిషం. ఏమన్నాడు? 3.75. సెంటర్ పాయింట్ ఎంత తీసుకున్నాడు వీడు? ఎక్స్ నాట్ ఈక్వల్ ఎంత తీసుకుంటున్నాడు? 3.75. 3.5 తీసుకున్నాడు. సో 3.75 కు జస్ట్ బిలో ఉంది కనుక ఫార్వర్డ్కి వెళ్తున్నా, గాస్ ఫార్వర్డ్. ఇది బేస్ చేసుకొని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ టోటల్ గా. ఇప్పుడు నాకు వచ్చే ఆన్సర్ కూడా ఎంత ఉండాలి? 3.75. 3.75 అంటే వై వాల్యూస్ ఎంత చూడండి అమ్మా. వై వాల్యూ చూడండి టేబుల్లో. 3.75. 3.5 సెంటర్ అన్నాడు. 3.75 ఎక్కడ వస్తుంది? 3.5 కు 4 కు మధ్యలో వస్తుంది. ఓకే, అంటే నాకు వచ్చే ఆన్సర్ కూడా ఎంత ఉండాలి? 20.225 నుంచి 18.644 మధ్యలో ఉండాలి. చూడండి కావాలంటే 20 నుంచి 80 మధ్యలో ఉండాలి. 19 వచ్చింది. అంటే మీరు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. సిమిలర్లీ సేమ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ కూడా అదే ఉంటుంది. ఎస్, చూడండి ఈ ఫార్వర్డ్ అర్థమైందా? ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఒక్కసారి బ్యాక్వర్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక 2 minutes. ఫార్వర్డ్ అర్థమైందా? న్యూటన్స్ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. గాస్ బ్యాక్వర్డ్ ఏంటంటే సెంటర్ పాయింట్ జస్ట్ బిలో ద సెంటర్ పాయింట్ అని చూద్దాం. ఓకే, ఎస్, దాన్ని కూడా ఫార్ములా ఎట్లా డిరైవ్ చేస్తాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రాబ్లం చెప్తాను. అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ గుర్తుపట్టడం ఇంపార్టెంట్. ఒకవేళ నేమ్ ఇస్తే అదే నేమ్ లో వెళ్ళిపోండి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ నాట్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, యూ అంటే ఏంటి, అవన్నీ క్లియర్ గా క్యాల్కులేట్ చేసుకోండి. ఒకసారి బ్యాక్వర్డ్ చెప్తాను. గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఒక 2 minutes. యూజ్ గాస్ బ్యాక్వర్డ్. గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఏంటమ్మా? గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా చూడండి ఇక్కడ ఫస్ట్ చూసుకోండి. గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఎస్ ఇది వస్తుంది ఫార్ములా. yn ఈక్వల్ టు y0 ప్లస్ u ఇంటూ డెల్ y మైనస్ 1/2 ప్లస్ u ప్లస్ 1 అంటే ఇంతకు ముందు ఏమొచ్చింది? u మైనస్ 1 ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ ఈవెన్ టర్మ్స్ కు u ప్లస్ 1 ఎక్స్ట్రా వస్తుంది. ఆ టర్మ్ మాత్రం మిడిల్ టర్మ్స్ ఏముంటుంది? ఫార్వర్డ్ లో బ్యాక్వర్డ్ లో ఈ ఆ టర్మ్స్ ఉన్నప్పుడు కోఎఫిషియంట్స్ ఏముంటది? ఈవెన్ టర్మ్స్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ లో గాస్ ఫార్వర్డ్ లో u ఇంటూ u మైనస్ 1 వస్తుంది. అదే బ్యాక్వర్డ్ లో ఏమొస్తుంది? u ప్లస్ 1 ఇంటూ u వస్తుంది. చూడండి ఆ టర్మ్స్ ఉన్నప్పుడు u ప్లస్ 2 ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. ఈవెన్ టర్మ్స్ ఒకటి u ప్లస్ 2 u ప్లస్ 1 u ఇంటూ u మైనస్ 1 4 ఫ్యాక్టర్ వస్తుంది. అదే ఈవెన్ టర్మ్స్ ఉన్నప్పుడు u మిడిల్ టర్మ్ అవుతుంది, లెఫ్ట్ టర్మ్ రైట్ టర్మ్ సేమ్ వస్తుంది. సపోజ్ థర్డ్ టర్మ్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? గాస్ బ్యాక్వర్డ్ లో u ప్లస్ 1 ఇంటూ u ఇంటూ u మైనస్ 1. అదే ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది? u ఇంటూ లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్ వస్తాయి, రైట్ సైడ్ 2 టర్మ్స్ వస్తాయి. u ప్లస్ 2 ఇంటూ u ప్లస్ 1 ఇంటూ u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 లైక్ దట్ ఎక్స్పాండ్ చేసుకుంటారండి. ఇక్కడ సేమ్ ఫార్ములా కూడా చూడండి. u ఈక్వల్ టు x మైనస్ x నాట్ బై h. ఇక్కడ చూద్దాం క్వశ్చన్ ఏమన్నాడు? యూజ్ గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఎస్టిమేట్ 3.75 ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 3.75 ఇక్కడ x నాట్ ఈక్వల్ టు 3.5 తీసుకుంటున్నాడు. ఓకే, ఇంకా గాస్ బ్యాక్వర్డ్ అయినా ఫార్వర్డ్ అని సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాడు. చూడండి సెంటర్ పాయింట్ 3.5 తీసుకున్నాడు. ఇవి ఎస్టిమేట్ చేయండి. సేమ్ 19 పాయింట్ సంథింగ్ రావాలి. ఇక్కడ కూడా 19.40. ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. వీటి తర్వాత ఏంటంటే నేను నెక్స్ట్ స్టెర్లింగ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. స్టెర్లింగ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటంటే గాస్ బ్యాక్వర్డ్ కు గాస్ ఫార్వర్డ్ కు యావరేజ్ తీసి వచ్చేది స్టెర్లింగ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకేనా? ఇది క్లియర్ చూసుకోండి అమ్మా.
we obtain the Stirling formula by using mean అంటే యావరేజ్. యావరేజ్ అంటే గాస్ ఫార్వర్డ్ ప్లస్ గాస్ బ్యాక్వర్డ్ బై 2 చేసి వచ్చేది స్టెర్లింగ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అంటే దీనికి సెపరేట్ ఏం ఫార్ములాస్ ఉండదు. ఇప్పుడు మీకు గాస్ ఫార్వర్డ్ తెలుసు, గాస్ బ్యాక్వర్డ్ తెలుసు. ఆ ఫార్ములాస్ యావరేజ్ చేయండి, వచ్చేదే స్టెర్లింగ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సేమ్ ఇక్కడ ఏంటి యావరేజ్ అనగా బై 2 వస్తుంది ప్రతి దగ్గర, బై 2 దీన్ని బేస్ చేసుకొని ఇంటర్పోలేషన్ స్టెర్లింగ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చేస్తుంది. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ నెక్స్ట్ వీటి తర్వాత మీకు ఎస్ చూడండి. ఎస్ ఇంకొక 1 minute ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా అంటే లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్. ఆ లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ అంటే మీకు నెక్స్ట్ యూనిట్ లో వస్తుంది. అది ఎట్లా చేస్తాను లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ అంటే, ఇప్పుడు గాస్ ఫార్వర్డ్ కానీ గాస్ బ్యాక్వర్డ్ కానీ స్టెర్లింగ్ కానీ న్యూటన్స్ ఫార్వర్డ్ కానీ ఇంటర్వల్స్ యూనిఫామ్ గా ఉండే ఎక్స్ వాల్యూస్ 1 2 3 4 0.1 0.2 0.3 ఇట్లా యూనిఫామ్ గా 1 ఇంక్రీజ్ 0.11 ఇంక్రీజ్ అవుతుంటాయి. అదే మరి లాగ్రాంజెస్ కి వచ్చేసరికి ఏంటంటే అన్యూనిఫామ్ ఇంటర్వల్స్ ఉంటాయి. అంటే ఎక్స్ 1 ఉంటే నెక్స్ట్ 2 ఉంటుంది, 2 ఉంటే నెక్స్ట్ 5 ఉంటుంది, 5 తర్వాత సమ్ 20 ఇస్తాడు. అంటే అన్యూనిఫామ్ ఇంటర్వల్స్ ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు గాస్ లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసుకోండి. అది నేను ఒకసారి స్క్రీన్ చూస్తాను, మీరు పేజీ నెంబర్ చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దీని తర్వాత నేను స్టాప్ చేస్తాను. ఒక 1 minute. మీకు నెక్స్ట్ మళ్ళీ 3 o'clock క్లాస్ ఉంది, స్టాప్ చేద్దాం. చూడండి గాస్ ఎక్కడ వస్తుందంటే ఒకసారి చెక్ చేసుకోండి. సరే లాగ్రాంజెస్ ఎక్కడ వస్తుందంటే లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఒకసారి పేజీ నెంబర్ చెప్తాను చూసుకోండి. ఎస్ చాప్టర్ నెంబర్ 7 లో యూనిట్ నెంబర్ 7 లో లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్. ఎస్ పేజీ నెంబర్ నోట్ చేసుకోండి అమ్మా. పేజీ నెంబర్ న్యూటన్స్ డివైడెడ్ కాదు, ఈ లాగ్రాంజెస్ కూడా రెగ్యులర్ అనుకుని చూసుకోండి. ఎస్ ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 160. ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 160 అన్యూనిఫామ్ ఇంటర్వల్స్ ఉన్నప్పుడు ఇది వాడతారు లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్. ఎస్ చూడండి ఇక్కడ టేబుల్ కూడా చూడండి. ఇక్కడ ఎక్స్ ఎంత 1 ఉంది, టేబుల్ లేకుండా డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చింది. x0 1, x1 3, x2 4, x3 6 అంటే 1 3 4 2 1 3 4 2 1 కు 3 కు ఇంటర్వల్ 2 ఉంది డిఫరెన్స్, 4 కు 3 కు 1 ఉంది, మళ్ళీ 6 కు 4 కు 2 ఉంది. అని యూనిఫామ్ ఇంటర్వల్స్ ఉన్నప్పుడు ఈ లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ వాడతారు. ఇది ఒకసారి చూసుకొని మీకు ఈజీగా అర్థమవుతుంది, ఇబ్బంది ఏం లేదు. పేజ్ నెంబర్ 161 టు ఎస్ ప్లీజ్ నోట్ డౌన్ పేజ్ నెంబర్ 162 1602 ఎంత 165 వరకు చెక్ చేసుకుందాం. 165 వరకు చెక్ చేసుకుంటే 160 to 165 ఓకేనా. లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ మీ టెక్స్ట్ బుక్ లో ఎక్కడ ఉంది? పేజ్ నెంబర్ 160 నుంచి 165 వరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి ఒకసారి పర్ఫెక్ట్ చూసుకోండి, మీరు ఈజీగా ఫైనల్ ఎగ్జామ్ లో 100% క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేస్తారు. ఓకే ఒకటి న్యూటన్స్ డిఫరెన్సియేషన్, న్యూమరికల్ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఒక టాపిక్ పెండింగ్ ఉంది. మీరు ఒకసారి చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, వాట్సాప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ క్లాస్. ఇంకోటి న్యూటన్స్ న్యూమరికల్ డిఫరెన్సియేషన్, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ కొన్ని ఫార్మాట్స్ అంటే ఏంటి, సింప్సన్స్ 1/3, సింప్సన్స్ 3/8, ట్రిపిజిడియల్ రూల్, రంగకూట మెథడ్స్ ఉన్నాయి. నేను వాటికి ఏమంటే ఒకసారి మీకు వాట్సాప్ చూసుకోండి, డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో పెట్టండి, మీకు ఆన్సర్స్ అంటే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఓకే స్టాప్ చేద్దాం. ఎస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎస్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా చూసుకోండి. 100% పేపర్ ఈజీగా అటెంప్ట్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఒక 8 questions ఇచ్చి 4 చేయమంటే ఆప్షన్స్ ఉంటే ఏమి ఇబ్బంది ఏం లేదు, చేస్తారు. అక్కడికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మీకు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ చూసుకోండి, లాగ్రాంజెస్ వరకు పర్ఫెక్ట్ చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఐ కెన్ రిప్లై. ఓకే స్టాప్ చేద్దామా. ఐ విష్ యూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టాప్ చేద్దాం. ఓకే రైట్ స్టాప్ చేద్దాం. రైట్ let's going to stop. ఇంకా స్టాప్ చేద్దాం.